ఆంధ్రాలో నిరసనలు ఎల్లువ డైరెక్ట్ జగన్మోహన్ గారి ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అంటే ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఇంకా ప్రభుత్వం బాగా ఎమర్జెన్సీ ఆటలో అయితేనే కొన్ని జీవోలు ఇవ్వగలదు తప్ప మిగతా ఆటలో ఎక్కువ ప్రభుత్వ పాలన ఎక్కువ కల్పించుకోదు ఇప్పుడున్న ప్రభుత్వం. అది చాలామందికి తెలిసిన విషయమే. ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిరసనకారులు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్న నిరసన చేయడానికి చాలా ఇబ్బందులు పడేవారు. ఉద్యోగస్తులు, టీచర్స్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, అలాగే కార్మికులు, ఈ విధంగా అనేక రకమైనటువంటి వ్యక్తులు కానీ ఆ వ్యవస్థలు కానీ తమకు బాధలు కలిగినప్పుడు నిరసన తెలియజేయాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. కానీ ఆ నిరసన ఇప్పుడు డైరెక్ట్ ముఖ్యమంత్రి ఎదురుగుండా చేయడానికి అవకాశం వచ్చిందనమాట. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయిందో, తను అధికారులు ఎప్పుడైతే కొన్ని తగ్గించబడ్డాయో, మొన్న గోపాల మిత్రుడు డైరెక్ట్గా బస్సును అడ్డుకునే కార్యక్రమం, మొన్న ఎవరో చెప్పుకెరేసిన తర్వాత కొంతమంది బిందెలతో ఎదురవడం, అంటే ఇంకా రాను రాను ఇంకా ఎక్కువ నిరసన కార్యక్రమాలు ఎక్కువ కనబడే అవకాశాలు ఉంటాయన్నమాట. మొన్నటి వరకు తను ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే కనీసం నల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళు బయట లోనకి రానివ్వకపోవడం, నల్ల చున్నీలు కానీ నల్ల చీరలు కానీ కట్టుకుంటే వాళ్ళని రానిచ్చారు కదా. వాళ్ళు వైసీపీ కార్యకర్తలైనా, ప్రభుత్వం ఆశా వర్కర్లు, వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ, లేదంటే డ్వాక్రా సంఘాలకు సంబంధించిన వాళ్ళైనా ఎవరైనప్పటికి కూడా లోనకి రానిచ్చారు కదా. చున్నీలు ఉంటే చున్నీలు తీసి బయట చూడండి ప్రహార కడతారు కదా, బారికి ఇట్లా మీద వేసేసి మిగతా రానిచ్చారు అనమాట. చూడండి ఐఐటీ ఎగ్జామ్స్ జరిగినప్పుడు కానీ చాలామందిని చాలా దారుణంగా ఇన్నర్ వేర్లో కూడా చెక్ చేసి లోనకు పంపిస్తారు అమ్మాయిలను కూడా. అంత దారుణమైన పరిస్థితులు, చున్నీలు తీసేయడం, అటువంటి పరిస్థితులు చేశారు. ఇప్పుడు అటువంటి ఏముండవు కాబట్టి నిరసనకారులు డైరెక్ట్గా నిరసన తెలియజేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గోపాల మిత్రులు బస్సు ఎదురుగుండా వచ్చినా సరే జస్ట్ విన్నపం తీసుకుని వదిలేరు. అటువంటి నిరసనలు రాను రాను ముందు ఇంకా ఉంటాయన్నమాట. నియంతృత్వ విధానాలలో ఉన్న ఎవరికైనా సరే అతను ఎంత ఎక్కువ నియంతృత్వాన్ని పాటించాడో, బాల్ ఎంత గట్టిగా అయితే గోడ కొడతాం అంతే తిరిగి ఫోర్స్లో వస్తుంది. ఇప్పుడు కూడా రేపు పొద్దున ఆయన ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకి అంతే ఫోర్స్లో తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. నిరసన కానీ వ్యతిరేకత కానీ ఏ నాయకుడైనా సరే. ఓకే, జై భీమ్.